ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. అసెంబ్లీ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ప్రతివాదుల వాదనలు అనంతరం పిటిషనర్ల తరపు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ న్యాయవాది ఆర్యామా సుందరం వినిపించనున్నారు. అరగంటలోనే వాదనలు ముగించాలని సుందరంకు జస్టిస్ గవాయ్ సూచించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపు వాదనలు ముగిశాయి. కౌశిక్ రెడ్డి తరపున వాదనలు ఆర్యామా సుందరం, కేటీఆర్ తరపున వాదనలు శేషాద్రి నాయుడు, స్పీకర్ తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. అసెంబ్లీ కార్యదర్శి తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. ప్రతివాదుల వాదనల అనంతరం పిటిషనర్ల తరపు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ న్యాయవాది ఆర్యామా సుందరం వినిపించనున్నారు. అరగంటలోనే వాదనలు ముగించాలని సుందరంకు జస్టిస్ గవాయ్ సూచించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపున వాదనలు ముగిశాయి. కౌశిక్ రెడ్డి తరపున వాదనలు ఆర్యామా సుందరం, కేటీఆర్ తరపున వాదనలు శేషాద్రి నాయుడు, స్పీకర్ తరపున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి అప్డేట్స్. హలో ఆర్కే, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ఇక ఎక్స్నీ భూములకి సంబంధించి కేంద్ర మంత్రి ఆర్కే, ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది కదా, దానికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. ఇక ఈ రోజు చూసుకున్నట్టుగైతే సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్ పై విచారణ కొనసాగనుంది. మరి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. నేడు అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించనున్నారు అభిషేక్ మను సింఘ్వి. ప్రతివాదుల వాదనల అనంతరం పిటిషన్ తరఫున కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు న్యాయవాది ఆర్యామా సుందరం. మరి అరగంటలోనే వాదనలు ముగించాలని సుందరం కూడా ఇప్పటికే జస్టిస్ గవాయ్ సూచించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ముగిసిన స్పీకర్ కేటీఆర్ అలాగే కౌశిక్ రెడ్డి తరఫున వాదనలన్నీ ముగిశాయి. మరి కౌశిక్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు ఆర్యామా సుందరం, కేటీఆర్ తరఫున శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు, స్పీకర్ తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఇక ఫైనల్ గా ఈరోజు చూసుకున్నట్టుగైతే ఇక ఆర్యామా సుందరంకి అరగంట టైం ఇచ్చారు. అరగంటలోనే ఆయన మొత్తం వివరించాల్సి ఉంటుంది, కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపించాల్సి ఉంది. అనంతరం కోర్టు డెసిషన్ తీసుకోబోతుంది. 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం ఈ రోజు తేలబోతుంది. ఆర్కే, ఎటువంటి డెసిషన్ వచ్చే అవకాశం ఉంది? డెసిషన్ అంటే ఇప్పుడు స్పీకర్ చెప్పిన వాటిని విన్న తర్వాత మరి స్పీకర్ ఆల్రెడీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా రిప్లై ఇచ్చారు. మరి ఈ విషయాన్ని అంతా కూడా కోర్టు తీసుకొచ్చారు. మరి కోర్టు వీటన్నింటిని పరిగణించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్పీకర్ ఇస్ ద సుప్రీం పవర్ ఈ వ్యవస్థలో. మరి అక్కడ న్యాయ వ్యవస్థలో జడ్జి ఇస్ ద సుప్రీం పవర్. సో ఇద్దరు వ్యాఖ్యల మధ్య గత కొంతకాలం నుంచి ఈ రెండు వ్యవస్థల మధ్య, శాసన వ్యవస్థ మధ్య, న్యాయ వ్యవస్థ మధ్య కూడా కొంత వాగ్వివాదం, ఈ పవర్ ఎవరు డెసిషన్ మేకర్ అనేది కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేయవచ్చు. మరి ఆ ఆదేశాన్ని స్పీకర్ పాటించరా అని చూడాలి. వాస్తవానికి చూసుకున్నట్టుగైతే మాత్రం 10 మంది ఎమ్మెల్యేలు అంటే అక్రమంగా ఈ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాబట్టి వాస్తవంగా అయితే వాళ్ళపై అనర్హత వేటు వేయాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఆ రకంగానే జడ్జిమెంట్ ఇచ్చే అనర్హత వేటు వేయండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. మరి అలా ఇస్తే వాటిని స్పీకర్ పాటిస్తారా అనేది చూడాలి. ఎందుకంటే స్పీకర్ ఈజ్ ద సుప్రీం పవర్ కాబట్టి శాసన వ్యవస్థలో మరి తన విచక్షణ అధికారాలను కానీ ఉపయోగించినట్లయితే వాళ్ళపై అనర్హత వేసే అవకాశం లేదు అంటే కోర్టు ఆర్డర్స్ ఫాలో అయితే స్పీకర్ ఇక 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇది అంతా కూడా స్పీకర్ చేతుల్లోనే ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.